భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పైన టీమిండియా దిగ్గజ ప్లేయర్లు సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ తాజాగా పొందుపరిచిన నియామకాలను వారు ఉల్లంఘించారు అంటూ సునీల్ గవాస్కర్ మాట్లాడటం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న రంజీ టోర్నమెంట్ నుండి వారు ఉద్దేశపూర్వకంగానే తప్పుకున్నారు అన్నది సునీల్ గవాస్కర్ ఆరోపణ. ఈ వివరాల్లోకి వెళ్తే, భారత దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఎంతటి పెద్ద బ్యాట్మెన్ అయినా విమర్శలు చేసేందుకు వెనకాడారు. కమెంట్రీలో, మీడియా ముందు అతని అభిప్రాయాలు ఎప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి. ముఖ్యంగా భారత్ ప్లేయర్లు కమిట్మెంట్ విషయమై తరచూ సందేహాలు వ్యక్తం చేసే సునీల్ గవాస్కర్ ఇప్పుడు ఇద్దరు స్టార్ ప్లేయర్లపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కాలంలో టెస్టుల్లో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త నియమాలు విధించింది. సిరీస్లు ఆడే సమయంలో ఆటగాళ్లు కుటుంబాలకు వారికి దూరంగా ఉంచే దగ్గర నుండి వీలున్నప్పుడల్లా రంజీ మ్యాచ్లు ఆడేలా కొన్ని కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. వీటికి అనుగుణంగానే రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా తమ జట్ల తరపున రంజీ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించారు. అయితే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మాత్రం రంజీ ట్రోఫీ చివరి రౌండ్కు అందుబాటులో లేరు. ఇందుకు కారణంగా తమకు గాయాల బెడద ఉందని వారు చెప్పడం గమనార్హం. అయితే దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, మిగిలిన ఆటగాళ్లు దేశావళి క్రికెట్ ఆడుతుంటే వీరు ఇలా తప్పించుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఒక ఆటగాడు గనక గాయం పాలైతే బీసీసీఐ కాంట్రాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, గాయం కారణంగా ఇంగ్లాండ్ టీ20 సిరీస్ నుండి తప్పుకున్న నితీష్ కుమార్ రెడ్డి వెంటనే ఎంసీఏ అనగా నేషనల్ క్రికెట్ అకాడమీకు రిపోర్ట్ చేశాడు. అక్కడి వారు అతనికి కావాల్సిన శిక్షణ, వైద్యం అందించి మరలా ఫిట్గా తయారు చేస్తారు. కోహ్లీ, కేఎల్ రాహుల్తో పాటు సిరాజ్ కూడా గాయాల బెడద కారణంగానే చివరి రౌండ్కు రంజీ మ్యాచ్కు ఆడడం లేదు. ఇక వీరిపై సునీల్ గవాస్కర్ కొంచెం తీవ్రంగానే విమర్శలు చేశాడు. బీసీసీఐ నియమాలను వీరు కావాలని ఉల్లంఘిస్తున్నారని, నిజంగా వీరికి గాయాల బెడద ఉంటే వెంటనే నేషనల్ అకాడమీకు రిపోర్ట్ చేయాలి అని, కానీ అలా జరగలేదని అతని వాదన. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయంపై కూడా తాను ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని గవాస్కర్ చెప్పాడు. కానీ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్న చిన్న గాయం తీవ్రంగా పెరుగుతుందనో లేదో మరలా పునరావృతం అవుతుందనో అన్న ముందస్తు జాగ్రత్త చర్యగా రంజీ మ్యాచ్ల్లో పాల్గొనకపోవడం కూడా కారణం కావచ్చు. మరి ఈ వివాదం చివరికి ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.